బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయమే. ఇప్పుడు ఎక్కడ అడిగినా సరే అందరూ వ్యవసాయం అంటున్నారు ఈ గ్రామంలో. మరి ఈ గ్రామానికి కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి సహాయం అందిందంటారు? అది ఎందుకంటే ఎక్కడా రైతులను ఆదుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇక్కడ చాలా మందిని మాట్లాడాను నేను, పెద్దవాళ్ళ దగ్గర నుంచి మీ దాకా వచ్చాను ఇప్పుడు. మరి ఇక్కడ అందరూ రైతులే అంటున్నారు కదా, రైతు వారీగా ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటారు? రైతు వారికి అంతా బాగానే ఉందండి. ముందు కట్టడం కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఒడ్లు అన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా కొంటానంటున్నారు. ఇప్పుడు నిన్న కొన్నారు మా ఊళ్ళో ఒక అతనే మొదలు పెట్టారు, రెడీ చేశారు, మామూలుగా కొంటానే ఉన్నారు. 1790 రూపాయలు 92 రూపాయలు రేట్ ఇస్తున్నారు బస్తాకు వచ్చి. అంతా అంటే తేమ శాతం ఎక్కువ లేకుండా 17% తేమ శాతంతో తీసుకెళ్తే కొంటారు. అది బాగానే ఉంది, ప్రభుత్వం పని బాగానే ఉంది. ఇప్పుడు రైతు వారీగా చెప్పండి, మీరు గడిచిన 5 సంవత్సరాల్లో నేను రైతులను ఆదుకున్నాను, ఈ 18 నెలల్లో కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేసిందే తప్పితే రైతులను ఆదుకుందలేదు అనేది జగన్మోహన్ రెడ్డి ఖరాఖండిగా చెప్తున్న మాట, అది వాస్తవమే అనుకోవాలంటారా? అంతకుముందు ప్రభుత్వంలో పట్టాలు కానీ తైవాన్ ఇంజన్లు కానీ నీళ్ళ ఇంజన్లు కానీ ఏమి ఇచ్చింది లేదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మన పొన్నూరు ఏరియా ఇచ్చారు, మొత్తం మా ఏరియా కూడా ఇంకొక వారంలో వస్తున్నాయి. ఇక్కడ కూడా పంచుతారు పట్టాలు కళాల మీదకే, ఎవరు ఇబ్బంది పడకుండా అంతా బాగానే చేసేటట్టున్నారు. అది బాగానే చేస్తున్నారు అంటారు. అసలు ఈ 18 నెలల కాలంలో రైతులను మోసం చేయడం తప్పితే కూటమి ప్రభుత్వం మంచి చేసింది లేదు, ముంచేసింది. ఇది రైతులను కాదు, ఆ సంక్షేమదారులను కూడా ముంచేసింది. ఇది ముంచే ప్రభుత్వం తప్పితే మంచి ప్రభుత్వం కాదంటున్నారు కదా. మరి ఈ ఒడ్డు మొత్తం చేయలేనా చూడండి, రేపు ఎవరు ముంచారో ఎవరు కొంటున్నారో ఎవరు ఆపారో తెలిసిందిగా. అప్పుడు మేము కొన్నాం అంటున్నారు కదా, ఎందుకు కొందే వాళ్ళు ఏం కొన్నారు? కొన్నాళ్ళకి డబ్బులు కూడా రాక అల్లాడిపోతే వాళ్ళు చాలా మంది అల్లాడిపోయారు డబ్బులు రాక. ఇది 24 గంటలు వేస్తున్నారు డబ్బులు. 24 గంటలు 24 గంటలు పడిపోతున్నాయి. ఇవాళ మధ్యాహ్నానికి మా ఊరు అబ్బాయి పడిపోతాయి. అంటే అలా జరుగుతున్నా సరే మరి ఎందుకని ఇలాంటి ప్రచారం చేస్తున్నారు అనుకోవాలంటారు? చేస్తున్నారు వాళ్ళు, అదంతా మరి వాళ్ళు కావాలని చేయటమే అదంతా. అది ఇది 18 నెలల కాలానికి మీరు గడిచిన 5 సంవత్సరాలకి గమనించిన తేడాలు ఏమున్నాయంటారు? ఈ కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మీరు గమనించిన తేడాలు ఏమున్నాయి? ఇదే బాగుందండి. అంటే ఏ విధంగా అయినా సరే, వ్యవసాయ పరంగా కానీ ఏ విధంగా అయినా కానీ ఇదే బాగుంది. పింఛన్లు కానీ ఏ అయినా కానీ నీకు 1వ తారీఖు పొద్దున్నే తీసుకొచ్చి ఇచ్చిపోతున్నారు పెన్షన్లు. మరి ఏదైనా కానీ అంతా ప్రభుత్వం బాగానే చేస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. అన్నా క్యాంటీన్లు అసలు అన్ని రంగాలు, ఈ రంగం ఆ రంగం అని కాదు, అన్ని రంగాలు ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది. రైతు భరోసా కానీ ఏదైనా కానీ మరి 7,000 పింఛను మొన్న వేసింది, అయ్యి 7,000 రూపాయల కాడికి వేసారు. అంటే ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే గనక కూటమి ప్రభుత్వ పాలనలో అరాచకం పెరిగిపోయింది, అన్యాయం పెరిగిపోయింది అంటున్నారు కదా, నిజమేనా? అది ఏమి లేదండి. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఆడపిల్ల, 3 ఆడపిల్లలు ఉండగానే 3, 15, 45,000 పడుతున్నాయి. మరి ఆయన ఇచ్చాడా అంతకుముందు స్కూల్కి వెళ్ళే పిల్లలకి? మరి 15,000 కాడికి వేస్తున్నారు ఒక్కొక్కళ్ళకి. మరి ఎడిపోయినా ఇబ్బంది లేదు, ఫ్రీ బస్సు ఎంత రకమైన ఆడవాళ్ళు ఇల్లు వస్తున్నారు. మహిళలకే రక్షణ లేకుండా పోయింది రాష్ట్రంలో అంటున్నాడు కదా, ఎక్కడికి వెళ్ళినా దారుణాలు జరిగిపోతున్నాయి అంటున్నారు కదా. వాళ్ళే ఇప్పుడు చేతి ఏదైనా అరాచకం చేస్తే వాళ్ళు చేయాల్సిందే, ఆ బస్సుల్లో ఎక్కి ఏదైనా వాళ్ళు చేయాల్సిందే కానీ వేరే ఏం లేదు. కాదు బాబాయ్, అసలుకి చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు, తీవ్రమైన వ్యతిరేకత ఉంది కూటమి ప్రభుత్వం మీద, నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. అదంతా ఒకటి బ్రహ్మాండ, అది ఎవరు అనుకుంటారు? ఎవరు అనుకోరు. ఎవరు అనుకోరంటారా? అనుకోరు అసలు. మరి ఆయన ఏంటి మరి 2029 వచ్చేది నేనే అంటున్నాడు కదా. మరి అసలు ముందు ఉండాలి కండి, ఆయన బయట ఉండాలి కదా. ఆయన ఇప్పుడు మామూలుగా తర్వాత లోపల వేస్తారు కదా, ఇంకేడేస్తాడు ఆయన? వేస్తారు. ఎందుకైనా కేసులు మామూలు సామాన్యం ఉంటాయి ఆయన మీద, కేసులు ఎన్నో కేసులు ఉంటాయి. ఏమంటారు మరి ఓవరాల్ గా ఏం చెప్తారు మరి? అసలుకి జగన్మోహన్ రెడ్డి నేను వస్తే 2.0 చూపిస్తాను అంటున్నాడు. ఏం లేదు, ఆయన ఏ 0.4 చూపించడు, ఏమీ లేదు. అది ఏదైనా ఈ ప్రభుత్వం మొత్తం నెంబర్ 1 అండి. అది మళ్ళీ వచ్చేది ఇదే. ఎందుకని అంటారు? ఏ విధంగా చెప్పగలరు? అది మళ్ళీ వస్తే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడగంగానే 16,600 ఎకరం ఇస్తున్నారు. ఆయన వచ్చి అడిగితే 2 ఎకరాలు ఇస్తారా? ఎందుకు ఇస్తారు? పని చేస్తేగా. 3 రాజధానులు అని చెప్పి అట్ట చేసి ఓకే బాబాయ్, ఇవన్నీ కాదు అసలుకి. జగన్మోహన్ రెడ్డి నేను వస్తే గనక రప్ప రప్ప అంటున్నాడు. మరి రప్ప రప్ప ఉండదు, ఏముండదు.
రప అంటే నరకుండా పోతేనే కదా మరి రెవల్యూషన్ వస్తుంది ఆ మాటలు అంటుంటేనే కదా. ఆ. సరే చెప్పండి బాబాయ్, మీరు చెప్పండి అసలు ఏమనుకుంటున్నారు, ఏంది కథ అసలు ముఖ్యంగా అసలుకి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి అయితే చాలా గట్టిగా చెబుతున్నాడు కదా నేను వస్తా అని. నోట్లో మాట్లాడంటే నేను వస్తాను చూస్తాడు. వచ్చి ఏం చేస్తా ఎక్కడికి వచ్చి చెప్పుల దండలు వేసుకుంటాడు. ఏం చెప్పుల దాంట్లో ఎందుకు వేస్తారు? చెప్పుల దండలు వేసేది చంద్రబాబు నాయుడు పూల దండలు వేస్తాడు. వీళ్ళకి వస్తానంటే రమ్మను మనం ఇంక అందరికీ చెప్పుల దండలు రెడీ పెట్టుకుంటారు కూడా. మీరేమో చెప్పుల దండలు అంటున్నారు, ఎక్కడికి వెళ్ళిన జనాలు లక్షల్లో వస్తున్నారు. నాకు చంద్రబాబుని ముఖ్యమంత్రి రావడమే, చెప్పుల దండల కోసం రావడమే. అది మామూలుగా ఓట్ల కోసం మట్టి రారు. అది అదేంటి మీరు ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, నన్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు, నేనే ముఖ్యమంత్రిని అవుతాను 29లో అని జగన్ చెబుతుంటే నోటి మాటగా చెప్పుకుంటాడు. ప్రభుత్వం వేయాలిగా, ఓట్లు వేయాలిగా, అప్పుడుగా గొప్పతనం. ఎందుకేనంటారు? ఎందుకంటే చెప్పుల దండలు మట్టికి వేస్తారు. ఈ చెప్పుల దండల మాట పక్కన పెట్టండిలే కానీ దాని గురించి పక్కన పెట్టండి. ఈ జగన్మోహన్ రెడ్డి చెబుతుంది ఏంటంటే రైతులను ఆదుకుందా నేను, రైతులను ముంచింది చంద్రబాబు నాయుడు. మరి అలాంటప్పుడు రైతులందరూ నా పక్షాన ఉంటారంట. రైతులు కూడా ఆదుకుంది ఏంటంటే వాళ్ళ నాన్న చేశాడు కత్తితో కూర్చో పని. వాళ్ళ నాన్న చేశాడు కదా, ఈయన కూడా చేస్తాడులే కొత్తలో చేద్దామని వేశారు. వేసిన తర్వాత చెప్పు దెబ్బలు తీసుకుని మేము కొట్టుకున్నాం వేసినందుకు. ఇంకప్పుడు మాకు దేవుడిలాగా వచ్చాడు కాపాడటానికి. ఇంకా ఆ దేవుడిని కాపాడుకుంటాం మేము. ఆయన కాపాడుకుంటాం. అసలు ప్రజలందరూ ఇప్పటికే కూటాన్ని తరిమటానికి సిద్ధంగా ఉన్నారంట కదా. ఆయన దౌరుకోవడమే, ఆయన కోసమే కానీ వచ్చేది. దేవుడు ఇచ్చినప్పుడు దేవుడికే దండం పెట్టుకుంటాం. 2027లో పాదయాత్ర చేస్తాను, ప్రజల కష్టాలన్నీ తీరుస్తాను నేను అంటున్నాడు. కష్టాలు తీసేవాడు అప్పుడే తీరితే ఇప్పుడు పోయేవాడు కాదుగా. వచ్చినప్పుడే కష్టాలు తీరితే పోయేవాడు కాదుగా, వచ్చేవాడిగా. కష్టాలు తీరకపోతేనే ఇప్పుడు దేవుడు వచ్చాడు, దేవుడికి మేలుకుంటున్నాం. అది సరే. ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే కనుక 2029 అధికారం నాదే, ఈసారి 2.0 తప్పదు ఒక్కొక్కళ్ళకి అంటున్నాడు. మరి అవన్నీ వచ్చి మాట్లాడండి, అవన్నీ వచ్చి మాట్లాడు. ఇంకొక మాట అడుగుతాను బాబాయ్ మిమ్మల్ని. అసలు జగన్మోహన్ రెడ్డి 150 సీట్లతో ఉన్న జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు ఓడిపోవటానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? ఇది రపరపే. అప్పుడు అనలేదు కదా. అప్పుడు అనలేదంటే తర్వాత అన్నారు. అది కోడాల నాని వాళ్ళంతా అన్నారుగా, ఓడిపోయాడు అంతే. అంటే జగన్ స్వతహా మంచాడే అనుకోవాలంటారా? మంచాడేం కాదు అది. మరి అయితే 2029 కూడా ముఖ్యమంత్రి కానివ్వంటారు? కాడు, చెప్పుకోవటమే కానీ కారు. అయ్యే ప్రశ్న లేదంటారు? లేదు, అయ్యే ప్రశ్న లేదు. దేవుడు వచ్చాడు, దేవుడు లాగే ఉంటాడు అంతే. చంద్రబాబు నాయుడు దేవుడు లాగే అనుకుంటున్నారు. దేవుడే మాకు. ఏ విధంగా అంటారు? మీకు మద్దతు ధర లేకుండా చేస్తున్నాడు కదా మరి ఆయన. మాకు చేస్తున్నాడండి, అది మా మటుకు చేస్తున్నాడు. మాకు దేవుడేను అది. ఇప్పుడు ఉద్యోగాలు కూడా మాకు ఏడా దొరుకుతాయి కూడా, అన్ని ఏడా దొరుకుతాయి. మరి రాజధాని చేసిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈయన చేయొచ్చుగా, మరి చేయకుండా ఆది నుండి ఈయన ఇసుక అవన్నీ దెంగిపోయారుగా. మరి వాడు దొంగలా ఇల్లు దొంగలా? ఇళ్ళే దోసుకుంటున్నారంట. దోసుకునే వాడేసి మరి అవన్నీ చేసి పెడతాడు. మరి ఎవరు దోసుకున్నారు చివరికి అయ్యి? ఆడేమి లేకుండా మట్టి కూడా తోముకెళ్ళాడుగా. మరి అవన్నీ ఇప్పుడు పూడ్చుకోవాలి దేవుడు.